నమస్తే. నేను మురళీధర్. పదవి కోసం పార్టీ మారిన పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. నమ్ముకున్న పార్టీని నట్టేట ముంచి తెలుగుదేశం పార్టీలో చేరిన చైర్పర్సన్ దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఇదేంట్రా పరిస్థితి అన్న ఆలోచనలు పడ్డారు. అయితే గత ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్కి వ్యతిరేకంగా పనిచేసిన గంటా ప్రసాద్ ఎలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది పెద్దలతోటి చంద్రబాబు నాయుడిని లోకేష్ని కలిసి పార్టీలో చేరని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం అతను స్తబ్దతగా ఉన్నా కానీ గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి. గత ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్కి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. బాహాటంగానే చింతమనేనిపై పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన వ్యక్తి ఈ రోజున ఎమ్మెల్యేతో ఏ రకంగా సఖ్యతగా ఉంటారు, తెలుగుదేశం పార్టీతో ఏ రకంగా సఖ్యతగా ఉంటారని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నిర్ణయం మేరకు చింతమనేని ప్రభాకర్ అతనితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్తున్నా కానీ అది రాబో రోజుల్లో జరిగే ప్రసక్తి అయితే లేదు. ఇదిలా ఉండగా పార్టీ మారిన గంటా ప్రసాద్కు చెక్ పెట్టాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి జిల్లా అధికారులను కూడా కలిశారు. అయితే 5 సభ్యులతో కూడిన మెమోరాండం ఆయనకు అందింది. అయితే సీఈఓ చెప్తుంది ఏంటంటే ఇది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 2/3 మెజార్టీ ఉండాలి, అది కూడా నాకు కాదు ఇవ్వాల్సిన నోటీసు కలెక్టర్కి ఇవ్వాలని చెప్తున్నారు. కలెక్టర్కి ఇస్తే ఆ 2/3 మెజార్టీ ఏర్పాటు చేస్తే అప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టచ్చు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే గంటా ప్రసాద్ చెప్తుంది ఏంటంటే 4 సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి లేదని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. అయితే దీనికి ఒక మెలిక కూడా ఉందని చెప్తున్నారు. ఫస్ట్ నుంచి ఒక్కళ్ళే అయితే కంటిన్యూగా అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానికి ఎటువంటి అనుమతి లేదండి. అయితే మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల గతంలో పనిచేసిన కౌరు శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. అతను మారి ఎమ్మెల్సీకి వెళ్ళడం వల్ల ఆ స్థానంలోని గంటా పద్మశ్రీ ప్రసాద్ని మరోసారి ఎన్నుకున్నారు. అంటే ఒకసారి మార్పు జరిగింది కాబట్టి తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆ బలాలను బట్టి ఆ ఎన్నిక ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ ఎటువంటి పూర్తి స్థాయి వివరణ మాత్రం రావట్లేదు. ఇద్దరికి తెలుగుదేశం పార్టీలో కొనసాగాలంటే చాలా కష్టమైన పరిస్థితి. చింతమనేని ప్రభాకర్కి ఎదురొడ్డి పోరాటం చేయాలన్నా అతనికి సాధ్యమయ్యే పని కాదు. అయితే పార్టీ అధిష్టానం చెప్పినట్లు చింతమనేని ప్రభాకర్ వీళ్ళని కలుపుకొని వెళ్తారా, లేదా ఇంకో రకంగా ఆలోచిస్తే గంటా ప్రసాద్ని తప్పించి వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీని తీసుకొని అతన్ని చైర్పర్సన్ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీలోని దెందులూరు నియోజకవర్గం సంబంధించిన నేతలు ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. గంటా ప్రసాద్ వలన చింతమనేని ప్రభాకర్ ఇబ్బంది పడ్డాడు కాబట్టి అతను కాకుండా వైసీపీకి చెందిన కొంతమందిని తీసుకొని వాళ్ళ పార్టీలో మార్చి జడ్పీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకునే విధంగా గంటా ప్రసాద్ని చెక్ పెట్టే విధంగా చింతమనేని ప్రభాకర్ పావులు కదుపుతున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం గంటా ప్రసాద్ది అధికార పార్టీలో చేరినా కానీ ఆ స్థాయిలో తన పదవికి మాత్రం భద్రత మాత్రం కరువైందని చెప్పుకోవాలి. అతని పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిపోయింది.